భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులు ఉరివేసుకుని మృతి చెందారు. విద్యార్థుల మృతదేహాలకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించి తల్లిదండ్రులను పరామర్శించారు. హాస్టల్ వార్డెన్ ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపిస్తాం, హాస్టల్ వార్డెన్ శైలజాను సస్పెండ్ చేస్తున్నాం, 50,000 ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని ఇస్తామంటున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. జనగామ పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో అయితే ఇద్దరు విద్యార్థినులు మృతి చెందడం జరిగింది. వారు ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు హాస్టల్లో అయితే వార్డెన్తో పాటు అదేవిధంగా ఆటో డ్రైవర్ వేధింపుల కారణంగా అయితే వాళ్ళు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఏరియా హాస్పిటల్లో అయితే వాళ్ళు డెడ్ బాడీలు ఉంచడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అయితే ఇక్కడ వాళ్ళను మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులు కూడా మనోధైర్యాన్ని కల్పించారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. అన్న నమస్తే, చెప్పండి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా చూడవచ్చు? అంటే విద్యార్థినులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది హాస్టల్ గదిలో. మీకు ఎలాంటి సమాచారం ఉంది వాళ్ళ మృతి పట్ల? సరే, మేము రాత్రికి వెళ్ళి కూడా ఈ సంఘటన మీద మేము పర్యవేక్షణ చేస్తున్నాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడినాం, డీసీపీ గారితో మాట్లాడినాం. దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి, పర్యవేక్షణ చేయండి, ఏం జరుగుతుంది ఏం సంగతి అనేది. నైట్కి వెళ్ళి మేము దాని మీద కంటిన్యూస్ డిస్కషన్లో ఉన్నాం. మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నాం. సరే, ఈ పోస్ట్ మార్టం వరకు వచ్చి ఈ ఎంక్వైరీ ఎట్లా జరుగుతుంది, ఉదయమే వస్తే కూడా ఏమి ఇక్కడ పరిస్థితి కూడా ఏమి అవగాహన కాదు కాబట్టి ఇవన్నీ చూసుకొని వద్దామని అనుకున్నాం. సరే, కొంత వాతావరణం కూడా కొంత డిస్టర్బ్డ్ వాతావరణం కూడా ఉండే, ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు భువనగిరి ఎస్సీ హాస్టల్లో. కాస్త మరి వాళ్ళు ఈ బీచ్ మాల్లో గర్ల్స్ హై స్కూల్లో చదువుతారు. ఇద్దరు ఎస్సీ హాస్టల్ అయినప్పటికీ ఇద్దరు బీసీ పిల్లలు, ఒకరు రజక ఒకరు యాదవ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అతి పేద కుటుంబం స్టేషన్ గన్పూర్, మళ్ళా అట్లనే నర్సంపేటకు సంబంధించిన కుటుంబాల వాళ్ళు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. సరే, ఆ కుటుంబాలకు మా యొక్క సానుభూతి తెలిపినాం. అంతకంటే ఎక్కువ మనము చేసేది ఏముంటుంది? సరే, నా వంతుగా నేను ₹1,00,000 ఇమీడియట్గా వాళ్ళకి 50,000 చెరో కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం చేసినాం. అట్లనే ప్రభుత్వ పరంగా కూడా ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసినాం. ఆ వార్డెన్ కూడా సరైన కౌన్సిలింగ్ ఇచ్చిందా లేదా, పేరెంట్స్ని పిలిచి ఇవ్వాల్సిన అవసరం ఉంటే. సరే, ఈ సంఘటన కూడా ఏంటంటే ఈ పిల్లల మధ్య ఏముంటుందో, ఓసారి చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి, టీజింగ్ జరుగుతుంటుంది, ఓసారి అతిక్రమిస్తారు. ఆ సందర్భంగా మరి ఆ 10వ తరగతి పిల్లలు మరి వాళ్ళేమో చనిపోయినరు, 7వ తరగతి పిల్లలు అంతకుముందు బాధపడ్డామంటారు. సో ఇట్లాంటి సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్ క్షణిక ఆవేశాలకు లోనైనరు. ఆ వార్డెన్ కొంత మరి కౌన్సిలింగ్ బాగా చేసేది ఉండే, పేరెంట్స్ పిలిచేది ఉండే, ఆడేమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా ఏమొచ్చింది దాని మీద ఎంక్వైరీ కూడా చేసినాం. కొద్దిగా ఆవేశం, కొద్దిగా 5 నిమిషాలు దాన్ని భరించగలిగితే మరి వాళ్ళిద్దరు మరణాలు సూసైడ్ అనేది జరగకపోతుండే. దాని మీద ఎంక్వైరీ చేసినాం. దాని మీద సరే, ఇట్లాంటి చర్యలు భువనగిరిలో మళ్ళీ పునరావృతం కావద్దు. ఈరోజు వార్డెన్స్ ఆ పిల్లల కౌన్సిలింగ్ కాదు, ముందు వార్డెన్లు అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్, ఎస్సీ బీసీ హాస్టల్స్ స్కూల్స్ కానీ, గురుకులాలు కానీ, మరి అట్లే కస్తూర్బా స్కూల్స్లో కానీ ఒక 10 ఏళ్ళ నుంచి ఆడ ఫర్నిచర్ లేదండి. ఈడ హుస్నాబాద్ స్కూల్కి పోతే ప్రెస్టీజియస్ స్కూల్స్ ఇంటర్మీడియట్ పిల్లలు కింద కూర్చుంటారు. మేము పోయిన వారం చూసినాం. నిన్న ఒలిగొండ మా సొంత మండలం స్కూల్కి పోతే కస్తూర్బా స్కూల్లో 10th క్లాస్లోనే బెంచీలు ఉన్నాయి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు. ఆడ కరెంటు లేదు, హుస్నాబాద్లో ఫర్నిచర్ లేదు, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సో ఇట్లా నీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు. అంటే అటు ముఖాన ఆడ పేదలు అనాథలు ఉంటారు కస్తూర్బా స్కూల్స్లో. మోడల్ స్కూల్లో ఫెసిలిటీస్ లేవు. సో ఇవన్నీ కూడా 10 ఏళ్ళ నుంచి విద్య మీద మొత్తము ఒక దాన్ని అసలు పట్టించుకోనే లేదు. సరే, నిర్లక్ష్యం చేసిర్రు. అవన్నీ మేము మళ్ళీ బాగా చేసుకోవాల్సిన అవసరం. ఆల్ కస్తూర్బా స్కూల్స్, ఆల్ మోడల్ స్కూల్స్, ఆల్ ఫెసిలిటీస్ నిన్న కూడా పోయి చూసినప్పుడు చెప్పినాం. సరే, అదొక అంశం. మరి ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి పిల్లల మధ్య ఎక్కడి నుంచి వచ్చిన పేద పిల్లలు, అనాథ పిల్లలు బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టళ్ళల్లో మరి తల్లిదండ్రులు చేర్చిపోతారు. సామాన్య కుటుంబాల నుంచి, పేద కుటుంబాల నుంచి కూడా ఉంటారు. వాళ్ళను ఈ వార్డెన్స్ ప్రేమగా మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో అది చేస్తుండ్రా లేదా, ఈ వార్డెన్లు ఒక్క దగ్గర కూర్చోబెట్టి కూడా వాళ్ళకు ముందు కౌన్సిలింగ్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సో మంచి వాతావరణం ఈ హాస్టల్స్లో ఉండాలి. భువనగిరి నియోజకవర్గం మొత్తం కూడా చేస్తామని చెప్తూ, మరి అదే కాకుండా ఈరోజు ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ ద్వారా మరి తప్పు తేలితే వార్డెన్ మీద మరి ఎట్లాంటి కార్యాచరణకైనా వెనకాడమని చెప్తూ, మరి అదే కాకుండా ఇప్పుడు మేము ప్రభుత్వ పరంగా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇట్లాంటి సంఘటనలప్పుడు అతి బెస్ట్ మంచి కాంపెన్సేషన్ స్టేట్లో ఎట్లా ఇచ్చినారో ఇక్కడ అట్లనే ఇస్తాము. అదొకటి. రెండోది, ఆ 2 కుటుంబాలకి ఇక్కడ ఉద్యోగాలు కూడా, అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్తున్నాం. ఇంకోటి, వాళ్ళకి సంబంధించి భువనగిరి వాసులు కాదు కాబట్టి అయినప్పటికీ గన్పూర్ అండ్ స్టేషన్ గన్పూర్ అండ్ నర్సంపేట కాబట్టి ఆడ ఒక ప్లాటు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం.
మా వాళ్ళే ఎమ్మెల్యేలు ఇట్లా ఉన్నారు కాబట్టి లేకున్నా కూడా ప్రభుత్వ పరంగా మేము సెక్రటరేటు ముఖ్యమంత్రి గారితో మాట్లాడైనా వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం చేస్తాం. ఆ ప్రాంతానికి సంబంధించిన సర్పంచ్ కూడా వచ్చారు. ఎనీవే, సో ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దు కాబట్టి ఇవన్నీ మరి అప్పటికప్పుడు తనిఖీలు చేసుకుంటూ బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. అదేవిధంగా చూసినట్లయితే ప్రస్తుతం 50 నుంచి 60 మంది ఉన్నటువంటి ఈ యొక్క హాస్టల్ ఏదైతే ఉందో ఈ హాస్టల్లో అయితే ఖచ్చితంగా అక్కడ వాళ్ళకు సరైన భవనం లేదు. ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏమైనా భవనాలు కేటాయించేటువంటి అవకాశం ఉంది ఈ ఘటన అనంతరం? మేము ఇప్పుడు ఇంతకుముందే చెప్పినాం కదా, ఆ స్కూళ్ళకి పోతే ఫర్నిచర్ లేదండి. ఒక స్కూల్లో 10th క్లాస్కే ఫర్నిచర్ ఉంది, బెంచులు. ఓ స్కూల్కి పోతే అసలు ఇంటర్మీడియట్ పిల్లలు కింద కూర్చుంటారు. వాళ్ళకు నీటి వసతి లేదు, ఓ దగ్గర కరెంటు లేదు. అంటే 10 ఏళ్ల నుంచి మొత్తం నిర్లక్ష్యానికి గురైండు. పేరుకు కస్తూర్బా స్కూల్స్, పేరుకు గొప్ప స్కూల్స్, వాటికి సంబంధించిన వసతులు లేవు. ఈ వసతులు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అదే కాకుండా ఈ వార్డెన్స్ కూడా వాళ్ళని మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎంటైర్ కాన్స్టిట్యున్సీ ఆల్ కస్తూర్బా స్కూల్స్లో ఫెసిలిటీస్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. హై స్కూల్స్లో దగ్గర బాత్రూమ్ లేవు. 10 ఏళ్ళకి వెళ్ళి వాడు పట్టించుకున్నోడు లేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి సందర్భం, ఇట్లాంటి భువనగిరి ఏరియా హాస్పిటల్ అయితే మరి ఆ సంబంధిత ఎమ్మెల్యే ఎప్పుడన్నా వచ్చిండా? ఇట్లా వచ్చిండా ఎప్పుడన్నా? అంటే వాళ్ళు ఎంతసేపు ఎక్కడో ఉండి మాట్లాడడం, క్యాంప్ ఆఫీసులలో ఉండి మాట్లాడడం తప్పితే రావాలి సార్ ఇక్కడ వాతావరణం ఆవేశంగా ఉంది, అందరూ ఇట్లుండ్రు అట్లుండ్రు అంటే ఎట్లుంటే మాకేందండి? మేము జనంలో ఉంటాం, జనం కోసం వస్తాం, అంతే కదా. అదేవిధంగా మనం చూస్తే అక్కడ కొంత భద్రతా లోపం కూడా ఉంది. అంటే సీసీ కెమెరాలు ఏర్పడ్డాయి కానీ అక్కడ సెక్యూరిటీ కానీ అవన్నీ కూడా లేవు. మీరు దీన్ని ఏ విధంగా అధిగమిస్తారు రానున్న రోజులలో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా? అంటే బేసికలీ సరే, నా వరకు భువనగిరి కాన్స్టిట్యున్సీ అండ్ అసెంబ్లీలో కూడా ఈ సంఘటనను మీద మాట్లాడతాం. ఎక్కడైతే నెగ్లిజెన్స్ ఉందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని కూడా ఆల్ కస్తూర్బా స్కూల్స్, ఆల్ మోడల్ స్కూల్స్, ఆల్ హై స్కూల్స్ బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఆడపిల్లలకు బాత్రూమ్ పోవాలంటే బాత్రూమ్ లేకపోతే ఎట్లా పోతారు? సో అది సమస్య ఉంది. సో ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. గ్రామాలకు పోతే బస్సులు లేవు. 10 ఏళ్ళకి వెళ్ళి బస్సులు కూడా ప్రొవైడ్ చేయలేదు. అంతకుముందు పాతకాలంలో 3-4 బస్సులు రోజు ఊరికి పోతే ఈరోజు అన్నీ క్యాన్సిల్ చేసిరు. ఓ ఊరికి అసలు బస్సు లేదు. అంటే నాగరికత పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇది. అంటే ఈరోజు ఇవన్నీ కూడా కరెక్షన్ చేయాల్సిన అవసరం మాకు ముందున్న ఇవి సవాళ్ళు. ఓకే, రైట్. మనం చూసినట్లయితే ఇక్కడ బాలికల మృతి అనంతరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్సే కానీ అన్ని బాలికల వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించే విధంగా ప్రభుత్వానికి అయితే కొన్ని సూచనలు చేస్తాం. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు అంటే మృతి చెందినటువంటి పరిస్థితులను అయితే చూసాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సలహాలు సూచనలు చేయడంతో పాటు రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా విద్యార్థుల భద్రతకు సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటే కానీ అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా సమగ్రంగా చర్చించి రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకైతే ప్రస్తుత ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మనతో అయితే అనిల్ కుమార్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ వినోద్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, భువనగిరి.